ఒక మంచి చమత్కారమైన సామెత, దినదినగండం 100 ఏళ్ళు ఆయుష్ అంటారు. కొంతమంది ఆరోగ్యాలు అలాగే ఉంటాయి. అరగడియ భోగం 6 నెలలు రోగం. ఒక అరగంట హాయిగా ఉంటే మనాడు ఏదో వచ్చిందనమాట. అసలు వీడు హాయిగా ఉంటే ప్రమాదం, హాయిగా ఉన్నాను గట్టిగా అనకురా ఏమొస్తుందో అంటారు. కొంతమంది జీవితాలు అంతే. దానికి దినదినగండం 100 ఏళ్ళు ఆయుష్. ప్రతిసారి పూర్వం ఇప్పుడు వైద్య సౌకర్యాలు కూడా లేని రోజుల్లో ఏవో చిన్నతనం నుంచి ఏవో జబ్బులు వస్తూ ఉండడం, ఒకటి తగ్గడం, మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకోటి రావడం, ఒకటి తగ్గడం, మళ్ళీ ఇంకోటి రావడం, ఆ ఊరన్నం ఈ ఊరన్నం, కుంచిన పిల్లి మంత్రం అనడం, ఆ మంత్రాలన్నీ వేయించడం, మళ్ళీ రావడం, ఇలా జరిగితే వచ్చింది ఈ సామెత. కానీ దీని నుంచే మనం సరదాకి పుట్టించుకోవలసింది దినదినగండం 100 ఏళ్ళు ఆయుష్, దినదిన బోండం 3 ఏళ్ళు ఆయుష్. అది కూడా దృష్టిలో పెట్టు. రోజు రోజుకి ఇలాగ అయిపోకూడదు. మనిషి డెవలప్ అవ్వాలి కానీ వెడలప్ అవ్వకూడదు. వెడలప్ అయితే ప్రమాదం. తినకుండా అన్నీ తింటే, ముఖ్యంగా పిజ్జాలు, బర్గర్లు, ఈ ఫాస్ట్ ఫుడ్ పేరు మీద ఫాస్ట్ అనే పేరు ఎందుకు పెట్టారంటే తొందరగా తయారు చేస్తారు బహుశా, కానీ నిలవ మాత్రం చాలా కాలం ఉంటాయి. అది లాస్ట్ ఫుడ్, అసలు అది అయిపోయింది దాని పని. అవి తింటే దినదిన బోండం 3 ఏళ్ళు ఆయుష్. 3 ఏళ్ళు మించి బతకడం మనిషి. ఈ ఊబకాయం అనేది ఎలా వస్తుందో, ఎలా జీవితాలను దెబ్బతీస్తుందో, మళ్ళీ దీనికి పొద్దునే నడక, సాయంత్రం పడక, ఇన్ని వ్యవహారాలు చేయడం కంటే అది రాకుండా ఉండాలి అంటే ఒక క్రమశిక్షణాయుతమైన జీవితం ఉండాలి. పొద్దున్న ఏదో 8:30కి అల్పాహారం, కాస్త కాఫీ తాగడం 8ంటికి, అది కూడా జపతపాలై స్నానం జపతపాలు అవ్వాలి. లేవగానే కుమ్మేయకూడదు. ఓ సమయం, మళ్ళీ ఒక 4 గంటలు మనం తిన్న పదార్థానికి మళ్ళీ ఇంకో పదార్థానికి 4 గంటల సమయం ఉండాలి. వైద్యులు మందులు ఇస్తే పొద్దున్న వేసుకోవడానికి మధ్యాహ్నానికి మధ్యలో 4 గంటలు ఉండాలంట. అప్పుడు కూడా ఏదైనా తిన్నాక వేసుకోమంటారు. ఎందుకంటే అది జీర్ణం కావాలంటే సమయం పడు. నువ్వు వరసపడి 30 బిళ్ళలు ఓసారి వేసుకుంటే విషం అవుతాయి. అందుకని తినడానికి కానీ అంత పొద్దున్న 8ంటికి తిన్నావు, మళ్ళీ 12 వరకు ఏం తినకూడదు. మధ్యలో ఏమి ఇంకా మంచినీళ్ళు తాగొచ్చు, ఇంకేం తినకూడదు. మధ్యలో చిరుతిళ్ళు అవి ఇవి అలా అయితే దినదిన పోవడమే, ఇంకా అనుమానం లేదు. మళ్ళీ 12:30కు నువ్వు భోజనం చేసి మళ్ళీ 4:30, ఓ 4 గంటలు. అప్పుడు కాస్త టీ తాగడం, కాస్త ఏదో పంటి కిందకి ఓ చేగోడి, అలా పర్వాలేదు. ఇంక మళ్ళీ ఆ చేగోడి పంటి కిందకి ఒక అరిసెలు బొత్త ఓ 10 తినకూడదు, ఒకటి అలాగే. మళ్ళీ రాత్రి 8:30 సరిగ్గా 8:30 అది పర్వాలేదు. అది రాత్రి కొంచెం ఒక వయసు వరకు భోజనం, కాస్త 40 ఏళ్ళు దాటాక మానేసి ఏదో పలహారం చేయడం, కొన్నాళ్ళకి అది కూడా మానేసి ఫలాహారం చేయడం మంచిది. అంటే 40 ఏళ్ళు దాటాక ఫలహారం, కాస్త ఇడ్లీలో చపాతీలు. 50 60 దాటాక అది కూడా మానేసి ఒట్టి పళ్ళే ఫలాహారం. 2 జామ పళ్ళు, 2 మామిడి పళ్ళు, 2 యాపిల్స్ ఏవో మరి 2 ద్రాక్ష పళ్ళు, 2 రేగి పళ్ళు కాదు, 2 అన్నాం కదా, అవి లెక్కన బట్టి తింటే రాత్రిపూట తేలిగ్గా అరగడం, పొద్దున్నే అజీర్ణం అనే సమస్య లేకుండా హాయిగా అన్ని ఇబ్బంది లేకుండా ఉండడం జరుగుతుంది. ఇలా ఉంటే ఖచ్చితంగా దినదిన బోండం 3 ఏళ్ళ ఆయుష్ సమస్య లేదు. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం చేసాం, కాస్త కొంచెం ఎక్కువ పడినా రాత్రి పళ్ళు కారణంగా తగ్గిపోతుంది. ఈ మధ్యలో ఉండే ఖాళీలు విరామాల కారణంగా కాస్త అరగడానికి మనం సమయం ఇచ్చిన వాళ్ళం. ఎప్పుడు ఎక్కువ తినడం వల్ల ఇబ్బందే మధుమేహ వ్యాధి. మధుమేహం అనేది కేవలం వైద్యం ప్రకారం సరదాగా 2 మాటలు చెప్పాలి అంటే, అన్నం అరిగించడానికి ఎక్కువ శ్రమ పడడం వల్ల ఆ చక్కెర విడుదలవుతుంది. ఆ విడుదలయ్యే చక్కెర ఎక్కువైనప్పుడు అది చక్కెర వ్యాధి. అంత శ్రమ పడవలసిన అవసరం లేకపోతే అది విడుదలవ్వదు. విడుదల కాకపోతే ఉన్న చక్కెర సరిపోతుంది. అంత శ్రమ పడకుండా ఉండాలి కాబట్టి మన వాళ్ళు పీచు పదార్థాలు తినండి, పళ్ళు తినండి, తాజా కూరగాయలు తినండి, తేలిగ్గా అరిగేవి తినండి, జీడిపప్పు బాదం పప్పు లాంటివి లాగించేయకండి అని చెబుతారు. ఎందుకంటే ఇవి అరగడానికి ఎక్కువ శ్రమ పడాలి. ఆ లోపల యంత్రం శ్రమ పడుతున్నప్పుడే చక్కెర విడుదలవుతుంది. ఆ విడుదలైన చక్కెర ఉన్న చక్కెర కలిపి మొత్తం ఎక్కువ తింక నువ్వు మళ్ళీ చక్కెర తిన్నామంటే దానికి ఎక్కువ అవుతుంది అంతకంటే ఇలా. అందుకని కాస్త నియమాలు పాటిస్తే దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ కాకుండా, దినదిన బోండం 3 ఏళ్ళ ఆయుష్ కాకుండా సుఖంగా ఉండగలుగుతాం. మంచి సాహిత్యంలో చమత్కారాలతో పాటు ఇలాంటివి అప్పుడప్పుడు కాస్త ఆవాలు జీలకర్రలాగా తగిలిద్దాం.